పక్కకి పిలిచి చెప్పారు. అది పక్కనే ఉండింది. ఏదంతా ఓపెన్ అందరం ఒకటే. సారు దాదాపు 90 ఎకరాల భూమి ఉంది తిరుపతిలో. అయితే శ్రీనివాసం వెనక పక్కనే ఉంది. మా వారసులుగా మీరందరూ పనిచేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఎడ్యుకేషన్లో ఉంది. అది క్లియర్ కాగానే మీ యొక్క భజన కళాకారుల సంఘానికి, జానపద కళాకారుల సంఘానికి ఎకరా స్థలం మీకు కేటాయిస్తానని చెప్పారు. వారికి అందరి తరఫున ఏదో చాటుగా చెప్పుకుంటే యాదగిరి కాదు ఆ స్థలం, అది మన భజన కళాకారుల యొక్క కమిటీకి, సంఘానికి. కాబట్టి అందరికీ ఓపెన్గానే ఉండాలి. వారి యొక్క దాతృత్వానికి మనందరం ఎక్కువ నమస్కారాలు చేస్తా ఉన్నాం. అలాంటి మంచి పని చేస్తే మనం ఇట్లా ఉండాల్సిన అవసరం లే. ఒక మంచిగా ఆలయం ఏర్పాటు చేసుకొని అక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చే ఏర్పాటు చేస్తాం. కాబట్టి వారి మనసుకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనమందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని వారి ద్వారా వారి గొప్ప మనసు ద్వారా మాకు పరిచయం కావడం గొప్పది. ఇప్పటికే మీరు 1,00,000 మంది సైనికులు ఉన్నారు. మాకు ఎంత ఆనందంగా ఉండాలంటే 1,00,000 మంది సైనికులు ఒక్క మారు తిరిగిందంటే వీధులన్నీ నిండిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆడుంటాడు, కొండ మీద దగ్గర వస్తాడు. సో ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి అనుకోని విధంగా మన మొరలు ఆలకించి వారి ద్వారా సమ్మతించడం, ఇక్కడికి రావడం, ఆ మహద్భాగ్యము అడగడం మహా ఆనందంగా ఉంది. ఈ అలిపిరిలో కూడా ఈ అన్నదాన కార్యక్రమం పేద కళాకారులు, జానపద వృత్తి కళాకారులు, భజన కళాకారులు చేస్తున్న గొప్ప కార్యక్రమం చాలా మంచిదని చెప్పి నాయకులందరూ సార్ వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ కూడా అన్నదానం పెడితే మంచిదే కదా. ఈ అన్నదానంతో నడిచిపోయే వాళ్ళందరూ చల్లగా వాళ్ళ కడుపు నింపుకొని పోయి భగవంతుని దర్శనం చేసుకుని వస్తారని చెప్పి వాళ్ళ దృష్టికి వెళ్ళేంత వరకు కూడా మన గ్రామాలలో మనం ఖచ్చితంగా ఈ అన్నదాన కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. కొండపైన 1,00,000 మందికి అన్నదానం ఉంది. దిగువ తిరుపతిలో అలిపిరి దగ్గర ఏ అన్నదానం లేదు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి నరకదారిలో పోయేటువంటి భక్తులందరి కోసం, ఈ కళాకారుల కోసం, ఈ జానపద కళాకారుల సంఘం తరఫున మేమందరూ కూడా గ్రామాలలో తగిన సాయం చేస్తున్నాం. మీరు కూడా చేయాలని చెప్పి అందరూ చెప్పి ఈ కార్యక్రమం నిత్యం నిలపకుండా జరపాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లక్షంతులు కోటంతులు మనకు బలనం కూడా పెరగాలని ఆ వెంకటేశ్వర స్వామి మనకి సంఘం ద్వారా శక్తిని ప్రసాదించాలని నేను పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చిన్నలకు, మన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు. ప్రతి ఊర్లోని ప్రతి భక్తుని కూడా గ్యాదర్ చేసి భారీ ఎత్తున అమౌంట్ తీసుకొచ్చి అన్నదాన కమిటీకి అప్పచెప్పింది మన తూర్పుగోదావరి జిల్లా. ఎంతేదంటే వాళ్ళే చెప్పారు 13 జిల్లాల్లోని మీ అమౌంట్లు ఎక్కువ వచ్చేసారో తూర్పుగోదావరి జిల్లాలోని అని చేత నెక్స్ట్ 2వ మంత్ కూడా మీ జిల్లా తరఫున మేము అన్నదానం ప్రకటించామని చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా అందరూ కూడా ముందంజలో ఉండాలని ఆ స్వామివారి సన్నిధిలో ఏ కార్యక్రమం చేసినా సరే కానీ చాలా అద్భుతంగా భక్తిభావంతో చేయాలని. నేను పుష్కరాలప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్క బ్యానర్ పెట్టిన ఆ చిన్నపిల్లకాయల నుంచి పెద్దల వరకు మన అన్నదాన కార్యక్రమాలు చూస్తే మా రాయలసీమలో కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. ఇటువంటి ప్రాంతంలో పుట్టుంటే బాగుండేది అనేది కూడా నా మనసు కలిగింది. మీ అందరిలో భగవంతుడు ఉన్నాడని.
గోవింద అంటూ నడిచిపోయే భక్తులకి సంతృప్తికరమైన భోజనం పెట్టి పంపించాలని చెప్పి ఆలోచనతో మన జాతీయ స్థాయి భజన కళాకారుల సంఘం ఒక నిర్ణయం చేసి ఇది 7 అన్నదానం 7 పౌర్ణములు ఇప్పటికే జరిగినాయి కాబట్టి పూర్తిగా దీంట్లో ఒక్కొక్క మెతుకు ఏదైనా అది మీ ద్వారా జరుగుతున్నదే తప్ప ఇది వేరే వాళ్ళు ఎవరో చేస్తున్న కార్యక్రమం కాదు. గోవిందా. ఇక రెండవది మనం చేస్తున్న మంచి కార్యక్రమాలకి ఇప్పటికే టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, పోలీసు వాళ్ళు, ఎస్పీలు, డిఎస్పీ అందరూ కూడా వచ్చి మంచి కార్యక్రమం చేయండి, హిందూ ధర్మాన్ని ప్రతి ఇంటింటికి ప్రచారం చేసే విధంగా మీరు ఏం చేసినా మీకు సహకారంగా ఉంటామని చెప్పారు. మనం దాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మనం చేద్దామని చెప్పి అట్లా దాన్ని చేయడం కోసం ఎవరో డబ్బులు ఇస్తే కాదు, మనకు మనంగానే ఇది ఉద్యోగం కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడానికి మనం లక్ష్యంతో పనిచేస్తున్న భజన కళాకారులం కాబట్టి ప్రతి ఇంటింటికి ధర్మ ప్రచారం పేరిట ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసే విధంగా మీరు సహకరించాలని కోరుకుంటూ